నేనేంటి ఈ దయ్యానికి మొగుడినేంటి? మా ఆయన ఎంత అందంగా ఉన్నాడో. వామ్మో, దీంట్లో సిగ్గుపడిపోతుంది. ఏమండి, కాఫీ ఎలా ఉంది? కాఫీయా? కాఫీ కాఫీలా ఉంది మై డియర్ డియరెస్ట్ పెళ్ళం. ఇలాగే కదా మావయ్య మాట్లాడాల్సింది. యా యాజ్ ఇట్ ఈస్ గా ఇలాగే మాట్లాడాలి. హై, అన్నయ్యలు వదిలి వచ్చేసారనుకుంటా. అమ్మా నాన్న రండి, అన్నయ్యలు వదిలి వచ్చారు, త్వరగా రండి 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 రండి. అన్నయ్యలు వచ్చారు. అదిగో. అవునా? వచ్చారేంటండి? స్వాతి తొందరగా అమ్మా బావా, ఈ దెయ్యమేందో, దీనికి నేను మొగుండేందో, ఈ కాఫీ ఏందో నాకేం అర్థం కావట్లా. మన డ్రామా స్టార్ట్ చేద్దాం పద. ఓకేనా? హాయ్ పెద్దన్నయ్య, పెద్దదిన ఎలా ఉన్నారు? బాగున్నాం. చిన్నన్నయ్య, లల్లి, చిన్నదిన ఎలా ఉన్నారు? బాగున్నారా? లల్లి చనిపోయింది కదా? అవును కదా. పాప అప్పుడే పుట్టి పెద్దది కూడా అయిపోయింది. ఐఎమ్ నాట్ ఈ పాపాయ్, ఐఎమ్ గోపిక. అబ్బో, అమెరికా ఇంగ్లీషు. ఏమైంది వదినా? నువ్వు చనిపోయావని చెప్పారు. అది అలా చెబితే మీరందరూ ఇంటికొస్తారన్న ఆశతో మాతో అలా చెప్పించిందిరా మీ పిచ్చి చెల్లి. అలాగే కొడక, అలాగే నాన్నారు. నాన్నారు ఎలా ఉన్నారా? ఎలా ఉన్నారమ్మా? మనవరాలు ఎంత పెద్దదైపోయింది. నీ పేరేంటమ్మా? గోపి, గోపిక. అయ్యగారు బాగున్నాలా? అమ్మగారు బాగున్నాలా? బాగున్నారా? ఏరా, నీకింకా రాళ్ళు డాలు పలకడం రాలేదా? లేదమ్మగారు. ఇలా ఇవ్వరా. ఏంటండి ఇదంతా? ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. రిలాక్స్ అవుదాంరా. అమ్మా రండమ్మా. ఒరే వస్తున్నారా? వచ్చేసారా అన్నారు. వెళ్ళేవరబ్బా. వీళ్ళని మీకు పరిచయం చేయలేదు కదా, మా అల్లుడు ఆనంద్. నమస్కారం. నమస్కారం. మా వియ్యంకుడు కార్తీక్. అల్లుడు గారా? చెల్లికి పెళ్ళైపోయిందా? ఎప్పుడు? ఎప్పుడైంది? మీరు బిజీగా ఉండి నేను చచ్చానని చెప్పినా రాలేదు కదా అన్నయ్యలు. అందుకే పెళ్లికి పిలిచి డిస్టర్బ్ చేయడం ఎందుకని నేనే పిలవద్దన్నాను. అవును, అలా జరిగిపోయిందిరా.
రే స్వాతిమిత్యం, అయ్యగారు మన వాళ్ళందరికి రూములు చూపించు. అలాగే అయ్యగారు. బాబు మీరు ఫ్రెష్ అయ్యారండి, అందరం కలిసి అలాగే టిఫిన్ చేద్దాం. లండి బాబు లండి, రూములు చూపిస్తానండి. వలే ఇది తీసుకెళ్ళు, ఇది తీసుకెళ్ళు. ఎల్లో ఎల్లో రండి బాబు, లండమ్మా. అందరం కలవడం చాలా సంతోషంగా ఉందన్నయ్య. భలే జోకులేస్తారు మీరంతా. కొంత లలి అమ్మగారు కష్టపడి చేర్చాలు. స్వాతి అయ్యగారు చట్నీ కొంచెం ఎక్కువ వేసుకోండి అయ్యగారు. స్వాతి అల్లే ఏంటమ్మా బ్లడ్ ముక్క తింటున్నావు? ఇడ్లీ వేసుకో బాగుంటుంది. ఐ డోంట్ లైక్ ఇట్, ఈడియట్. అబ్బా చిన్నాళ్ళు గట్టిగా కొట్టింది. ప్రేమతో ఇడ్లీ పెడితే అలా కొడతావా చిన్నారి? తప్పు కదూ? ఏంటత్తయ్య తప్పు? పని వాళ్ళు ఎక్కడుంచాలో ఎలా ఉంచాలో నేర్పకపోవడం మీ తప్పు. పిల్లనంటారేంటి మధ్యలో? ఏమండి చెప్పరే మీరు? అంటే మా పాపకి ఎవరిని ఎక్కడుంచాలో చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఇచ్చింది మా గాయత్రి. అందుకే తను అలా కొట్టింది. నువ్వు చేసిన తప్పేం కదరా గోపి, కీప్ ఇట్ అప్. ఇంతకీ మీ ఆయన ఏం చేస్తాడమ్మా? లల్లీని ఇక్కడి నుంచి తీసుకెళ్లి ఈ వయసులో వీళ్ళు ఒంటరి వాళ్ళు చేయడం ఇష్టం లేక ఏ పని పాట చేయకుండా ఇక్కడే ఉన్నా బావా. ఇల్లరిక మల్లుడన్నమాట. అయినా వీళ్ల కోసం ఇక్కడ ఇల్లరిక ఉండడం ఎందుకు? వీళ్ళనే మీతో పాటు తీసుకెళ్తే సరిపోయేది కదా. మీరెలాగో ఇక్కడుండరు, ఇక మేము అమ్మా నాన్నలు తీసుకెళ్లిపోతే ఈ ఇంట్లో దయ్యాలుండాలా? కరెక్ట్ గా చెప్పావు కోడలా. అందరూ కలిసి ఆనందంగా ఉండాల్సిన ఇంటిని శ్మశానంలా చేయడం కరెక్ట్ కాదు. చూడనమ్మా, కొడుకులు కోడళ్ళు మనవడు మనవరాలతో కలకళ్ళాడాల్సిన ఇల్లు కనీసం కూతురు అల్లుడితోనైనా కలకళ్ళాడినివ్వండిరా. వచ్చి రాగానే ఇంటి గురించి ఇల్లరికం గురించి ఎందుకు బాబు? ముందు కడుపు నిండా తినండి. కానివ్వండి. ఏంటి డీప్ గా ఆలోచిస్తున్నారు? ఏముంది, ఈ ముసలోళ్ళాస్తి ఊరికే అనాథాశ్రమాలకు ఇవ్వడం దేనికి? అమ్మేసుకుని వాటాలు పంచుకొని వెళ్ళిపోదామనుకుంటే. చెల్లెలు బ్రహ్మాండంగా బతికే ఉంది, పైగా పెళ్లి చేసుకొని చచ్చింది కదా. బాగుంది, చాలా బాగుంది మీరు చెప్పేది. బ్రతికుంటే పెళ్లి చేసుకుంటే వాటాలు ఇచ్చేస్తావా ఏంటి? సరేలే, బతిమాలో భయపెట్టో మనం లల్లి నోరు మూయించినా దాని మొగుడు మామలు నోరు మూయించగలమా? మీరేం చేస్తారో నాకు తెలీదు. మీ చెల్లెకి చెల్లెని పావలా ఇవ్వడానికి కూడా నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకోవా? చెప్తా చెప్తా. ఈ ఆస్తిలో రెండే వాటాలు, ఒకటి మనది, రెండోది మీ అన్నయ్య గారిది, అంతే. రారా, ఎవరు లేరుగా. దాదా అమ్మా ఏంట్రా? అబ్బా ఏం లేదురా, అసలు వాళ్ళందరినీ ఒక కంటకం పెట్టాలని డౌట్ నీకెలా వచ్చిందిరా? చెల్లెలు చనిపోయిందన్న రాని వాళ్ళు ఉన్న పలంగా వచ్చారు కాబట్టి, బ్రేక్ఫాస్ట్ చేస్తూ వాళ్ళ క్యారెక్టర్స్ మీద డౌట్ వచ్చేలా బిహేవ్ చేశారు కాబట్టి. మరి ఇప్పుడు ఏం చేద్దాం? మనం తెలుసుకునే నిజాన్ని లల్లికి చెప్దాం. మరి కాంతారా వాళ్ళకి? నీ బామ్మ లల్లికి చెప్దాం అంటే వాళ్ళకి చెప్పొద్దనే కదా. ఇదేమన్నా ఫస్ట్ ఎపిసోడా? నువ్వు ఇవాళే నాతో జాయిన్ అయ్యవా? సారీ బావా. పద. పద నాన్నారు పదండి. పదరా కొడుక. చెప్పానా వాళ్ళ మాటలు పట్టించుకోకని? వాళ్ళు నిజమే చెప్పారు లల్లమ్మ, నేను పనున్నే కదా.
ఇదిగో ఇంకొకసారి ఆ మాట అన్నావంటే బావిలో ముంచి చంపేస్తా. లల్లి మీరేంటి ఇలా వచ్చారు? నీకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ చేద్దాం వచ్చా. ఇంపార్టెంటా? అవును, ఇందాక నేను చెప్తా, ఒకసారి చూడండి. రియ్యో 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 యాక్షన్. మీరేం చేస్తారో నాకు తెలీదు. మీ చెల్లని పావులు ఇవ్వడానికి కూడా నేను ఒప్పుకోను. ఈ ఆస్తిలో 2 వాటాలు, ఒకటి మనది, ఇంకోటి మీ అన్నయ్య గారిది, అంతే. రియ్యో రియ్యో రియ్యో. సో అదన్నమాట సంగతి. ఈ విషయం నీకు చెప్పడానికే ఇలా వచ్చావు. అన్న వదిలి వస్తున్నారంటే అమ్మా నాన్న నేను ఎంతో సంబరపడ్డాం. ఆత్మలైన ప్రేమ చావక వాళ్ళతో సంతోషంగా గడిపి ఈ లోకాన్ని వదిలేయాలనుకున్నాను. కాని వాళ్ళొచ్చింది ఆస్తి పంపకాలకా. నాకు అమ్మా నాన్నల కన్నా ఎవ్వరు ఇంపార్టెంట్ కాదు. వాళ్ళందరికీ బుద్ధొచ్చేలా చేయాలి. మళ్ళీ ఒక చాలా ఆలోచించమ్మా. ఎంత కాదనుకున్నా సొంత అన్నలు వదిళ్ళు. ఆ గుంట నక్కలు పందికొక్కులు కాదు. నువ్వు నా అన్నవి. మా అమ్మా నాన్నలకి కొడుకువి. ఎలాగైనా సరే వాళ్ళకి బుద్ధొచ్చేలా చేయాలి. మేము ఆల్రెడీ ఫిక్స్ అయ్యాం. నువ్వేమంటావా అని వెయిట్ చేస్తున్నాం. అయితే ఈ రాత్రికే సూక్తి రత్నావళి కార్యక్రమంలో ఆపరేషన్ పుత్రరత్నాలు పూర్తి చేద్దాం. ఇది నా రివెంజ్. నేనే పూర్తి చేస్తాను. మీరు రెస్ట్ తీసుకోండి. థ్యాంక్ యూ బాబా. మళ్ళీ హెవీ కట్టు. నొప్పిగా ఉందంటే చెంపదెబ్బ నిజమే. ఏమండి 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 లే. ఏంటే? నన్నెవరో కొట్టారు. నీకు కొట్టినట్టు అనిపించిందా? అంటే మిమ్మల్ని కొట్టారా? కొట్టడం ఏంటే, నడ్డి మీద తన్నారు. ఎవర్రా? అబ్బా, ఎవరన్నా వింటే బాగోదే, రానకు. సరే, ఏం జరిగిందో చెప్పాడు. డ్రీమ్ అనుకుని పడుకున్నా. ఏవండి, గజ్జలు చప్పుడు వస్తుంది కదూ? భయంగా ఉందండి నాకు. ఏమైంటుందో చూద్దాం పద. ఎప్పుడూ లేంది మా ఇంట్లో ఈ టైంలో ఈ శబ్దాలేంటి? అవును, ఈ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అన్నయ్య, ఈ టైంలో మీరేంటి ఇక్కడ? ఏదో శబ్దం వినిపిస్తుంది. అవునన్నయ్య, మాకు అదే అనిపిస్తుంది. బహుశా అవి గజ్జల శబ్దాలు అనుకుంటా. చూద్దాం. సరే అన్నయ్య.
శబ్దాలు ఆ శబ్దాలు ఎటువైపు వస్తున్నాయి? ఒరే తమ్ముడు, ఇది అప్పట్లో లల్లి రూమ్ కదా? అవునన్నయ్య. ఇంకా చూస్తారేంటండి? వెళ్ళి వెంటనే చేయండి. ఓకే. రండి చూద్దాం. కలిపేసింది ఎవరు? తలుపు తీయండి. తెరవండి. డోర్ తీయండి. అనయ్య ఆగండి. మనం ఎంత మొత్తుకున్నా ఈ డోర్ తెరుచుకోదు. మరి ఎలా బయటపడ్డావు? ఇది ఖచ్చితంగా గజ్జల దెయ్యం పనే. తనతో మాట్లాడదాం పదండి. ఏంటి దెయ్యంతో మాట్లాడతారా? అవును అవును. అమ్మా గజ్జల దెయ్యం, ఎందుకమ్మా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు? నీకేం కావాలి? నువ్వు ఇక్కడే ఎక్కడ ఉన్నావని మాకు తెలుసు. ప్లీజ్ మాట్లాడు. ఇది ఆ దయ్య స్కెలిటన్లో ఉంది. అవునక్క. ఈ ఇంట్లో ఎవరు చనిపోయారన్నయ్య? మమ్మల్ని చేయదు. చచ్చిపోయింది నేనే. ఈ స్కెలిటన్ నాదే. అమ్మా నాన్నల్ని అనాథలుగా వదిలేస్తారా? నేను చచ్చిపోయినా చూడ్డానికి రారా? కానీ పెంచినందుకు, ప్రేమానురాగాలు పంచినందుకు అమ్మా నాన్నలకు మీరిచ్చే వాల్యూ ఇదేనా? ఆత్మయ్యారని తెలిసి 10 ఏళ్ల తర్వాత ఇంటికి వస్తున్న మీతో కలిసి ప్రేమానురాగాలు పంచుకుని వెళ్దాం అనుకున్నాను. కానీ వచ్చే రాగానే మీ అసలు స్వరూపాన్ని చూపించారు. ఈ ఇంటి నమ్మేసి అమ్మా నాన్నని రోడ్డు మీద పడటం అనుకుంటున్నారా? పిల్లల్ని పోషించుకోవడానికి, పిల్లల్ని చదివించుకోవడానికి అమ్మా నాన్నల్ని వదిలేసి వెళ్తే తప్పేముంది? నువ్వు పెళ్లి కాకుండా చచ్చావు కాబట్టి ఈ సూక్తులన్నీ చెప్తున్నావు గాని పెళ్ళై పిల్లల్ని కనుంటే తెలిసేది. పిల్లల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం నిస్వార్థంగా పెంచి పెద్ద చేసిన పేరెంట్స్ ని ఈ ముసలి వయసులో వదిలేయడం తప్పు కాదా? రేపు మాపు పోయే ముసలాళ్ళ గురించి బంగారం లాంటి మా జీవితాన్ని నాశనం చేసుకుంటే తప్పు, కానీ బాగుపరుచుకుంటే ఏంటి తప్పు? నన్ను అడిగితే 60 ఏళ్ళు వచ్చిన పేరెంట్స్ అంతా పిల్లల్ని బాధ పెట్టకుండా సూసైడ్ చేసుకొని చనిపోవడం బెటరు. అవును, ఇంకా వయసులో చేసేది చూసేది ఏముంటుంది? చేతులకి కాళ్ళకి అడ్డుపడుతూ అందరినీ టార్చర్ చేయడం తప్ప. జన్మనిచ్చిన తల్లిదండ్రుల గురించి ఇంత నీచంగా ఆలోచించే మీలాంటి వెధవలకి మాటలతో బుద్ధి చెప్పాలనుకోవడం నాదే తప్పు. చచ్చారా నా చేతిలో? రెక్కలు వచ్చే వరకే అమ్మా నాన్నలా, ఆ తర్వాత ముసలాళ్ళ సూసైడ్ చేసుకోవాలరా? మీ జీవితమే మీకు ఇంపార్టెంట్. చంపేసేలా ఉంది మిమ్మల్ని. మమ్మల్ని వదిలే తల్లి.
మీరు పట్టుకోవాల్సింది నా కాళ్ళు కాదు. అర్థమైంది. అమ్మా నాన్న కాళ్ళు పట్టుకుంటాం. మమ్మల్ని వదిలేయాలి ప్లీజ్. అంతేకాదు, ఉంటే అమ్మా నాన్నలతో ఉండాలి, లేదా వాళ్ళని మీతో తీసుకెళ్ళాలి. అలాగే. కాదని ఒంటరిగా వదిలేసినా, నీచంగా చూసినా, నాతో పాటు నా నెట్వర్క్ ఆత్మలన్నిటిని తీసుకొచ్చి నీ తోలు తీస్తా. అలాగే వద్దమ్మా, వద్దు. నువ్వు చెప్పినట్టు చేస్తావు అమ్మా. అమ్మ నాన్న మీద ఒట్టు. అలాగే చేస్తాం. భూమిలో జరిగిన విషయం ఎవరికి తెలియదు. చెప్పు. ఇక నుంచి నువ్వు చెప్పిన ఆ మాత్రం తెలివి మాకు లేదనుకున్నావు లల్లి. డోర్ తెరిస్తే పెళ్లి కాపుడు పెట్టుకొని పొద్దుకంతా నలుగురు ఒకేసారి మొత్తం మర్చిపోతాం. పదండి. అమ్మా అమ్మా నువ్వు మామూలు దేవు కదమ్మా ఇలియానా. అమ్మో మమ్మల్ని క్షమించండి నాన్న, మేము చాలా పెద్ద తప్పు చేసాం. ఇప్పుడు మమ్మల్ని క్షమించండి నాన్న. మిమ్మల్ని వదిలి మేము వెళ్ళాం. మమ్మల్ని క్షమించండి. మమ్మల్ని క్షమించండి నాన్న. ఇన్నాళ్ళు మీ ప్రేమానురాగాలను గుర్తించకుండా మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసి చాలా పెద్ద తప్పు చేశాం. రే ఇదేంట్రా సడన్ గా లేవండి. ఆ? రే మీరేమైనా పరాయి వాళ్ళ? శిక్షించడానికి క్షమించడానికి కాదు కదా. అయినా మీరేం తప్పు చేశారని క్షమించమంటున్నారు? మీకు అనిపించని కనిపించని తప్పులేవో చేసినట్టున్నారు. అవన్నీ అడిగి వీళ్ళని అనవసరంగా ఇబ్బంది పెట్టడం ఎందుకు అత్తయ్యా? ఎవరో దేవత వల్ల ఇన్నేళ్లకి జ్ఞానోదయం అయినట్టుంది. మంచిదే కదా, వదిలేయండి.